హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైతుంది వీడియో చేయక. ఇప్పుడు ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో అయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా త్వరలో జాబ్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వారు మోటివేషన్ని కోల్పోకుండా ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే దానికి సంబంధించి ఒక చిన్న వీడియోనైతే చేస్తున్నాను. అయితే ప్రతి యాస్పిరెంట్‌కి కూడా ఉండవలసిన ఒక లక్షణం ఏమిటి అనంటే P5. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో దిక్సూచి అని చెప్పేసి అనుబంధంగా ఒకటొచ్చేది. దానిలో డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు, వారు వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఒక వ్యాసం రాయటం జరిగింది. పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఏ విధంగా మోటివేషన్‌ని కలిగి ఉండాలనే దాని గురించి. అది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. అది నాకు బాగా పనిచేసింది. మీకు కూడా పనిచేస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. P5 టెక్నిక్. ఇప్పుడు మీకు నేను స్క్రీన్ మీద ఆ P5 టెక్నిక్ ఏంటో చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. మీరు స్క్రీన్ మీద గనుక చూసినట్లయితే ఈ 5 P's ఏంటో చూడొచ్చు. 5 P'స్‌లో మొదటిది ప్యాషన్. అంటే దీన్ని తెలుగులో తపన అని చెప్పేసి పిలుస్తారు. రెండవది ప్లాన్. మూడవది పర్సివరెన్స్. నాలుగవది ప్రిపరేషన్. ఐదవది ప్రజెంటేషన్. అంటే మీకు ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా వివరిస్తాను ఫ్రెండ్స్. ఒక మనిషి జీవితంలో సక్సెస్ కావాలి అని అనుకుంటే అతనికి ముందుగా ఉండాల్సినటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్ క్వాలిటీ ఏంటి అని అంటే ప్యాషన్. దాని పట్ల విపరీతమైనటువంటి తపన ఉండాలి. సక్సెస్ కావాలి, నేను పలానా రంగంలో ఈ పొజిషన్‌కి రావాలి అని చెప్పేసి విపరీతమైనటువంటి తపన ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తులు మాత్రమే జీవితంలో సక్సెస్ అవుతారు. తర్వాత ఆ ప్యాషన్ ఉండగానే సరికాదు. చాలామందికి ప్యాషన్ ఉండొచ్చు. దానికి తగ్గట్టుగా ప్లాన్ ఉండాలి. ఒక ప్రణాళిక. తను ఏదైతే ఒక లక్ష్యం కోసం తపిస్తున్నాడో దాన్ని సాధించటం కోసం ఎటువంటి ప్రణాళికని అనుసరించాలి అనేటువంటిది ఆ వ్యక్తి అయితే ఒక ప్లాను కలిగి ఉండవలసి ఉంటుంది. ప్లాన్ తర్వాత వచ్చేసి ఆ వ్యక్తి ప్లాన్ వేసుకోగానే కాదు. చాలామంది సైద్ధాంతికంగా లేదా థియరిటికల్‌గా చాలా అంశాలు అనుకుంటారు. కానీ దానికి తగినట్టుగా ఎగ్జిక్యూట్ చేయలేరు. ఆ ఎగ్జిక్యూట్ చేయగలగటానికి అతడు పర్సెవరెన్స్ అంటే నిరంతరం పరిశ్రమ. ఎప్పుడూ కూడా దానికోసం ఇష్టంగా వర్క్ చేయగలిగేటువంటి ఒక స్వభావం అయితే ఉండాలి. దాన్నే మనం పర్సెవరెన్స్ అంటారు. ఈ పర్సెవరెన్స్ గనక ఉన్నట్లయితే నిత్యం శ్రమ చేస్తూ ఉంటే నాలుగో లక్షణమైనటువంటి ప్రిపరేషన్, దానికి తయారు కావటం. ఒక ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా సరే దానికోసం నిత్యం తయారవుతూ ఉండాలి. అలా తయారైన తర్వాత చివరిగా వచ్చినటువంటి ఎగ్జామ్‌లో తను ఏదైతే ఇన్ని రోజుల నుంచి ఒక ప్యాషన్ కలిగి ఉన్నాడో, ఆ ప్యాషన్‌కి తగ్గట్టుగా ఒక ప్లాన్ వేసుకున్నాడో, ప్లాన్ వేసుకొని నిరంతరం కూడా పర్సెవరెన్స్ చేస్తూ ప్రిపేర్ అవుతూ వచ్చాడో దాన్ని ప్రజెంట్ చేయగలగాలి. ఆ ప్రజెంట్ చేయగలిగినప్పుడు మాత్రమే అతను సక్సెస్ కాగలుగుతాడు. ఇది నేను ఇంటర్మీడియేట్ చదువుకుంటున్నటువంటి రోజుల్లో నన్ను బాగా ఇన్స్పైర్ చేసినటువంటి ఒక వ్యాసం. నాకు ఆ సంవత్సరం ఇంటర్మీడియేట్‌లో స్టేట్ 8థ్ ర్యాంక్ రావటం జరిగింది. బాగా నేను చిన్న ఏజ్‌లో ఉన్నప్పటి నుంచి న్యూస్ పేపర్లు చదవటం, ఇట్లాంటి మోటివేషనల్ వ్యాసాలు చదవటం, యండమూరి వీరేంద్రనాథ్ గారివి, తర్వాత పట్టాభిరామ్ గారి తప్పకుండా నాకు అవకాశం ఇస్తే న్యూస్ పేపర్లలో వచ్చిన ఎక్కడైనా గ్రంథాలయాల్లో పుస్తకాలను చదువుతూ ఉండేవాడిని. ఇది మీకు ఉపయోగపడుతుందని అనిపించింది. ఇలాంటివి మరెన్నో మీకోసం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్.